వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్ మరణం చెందారు. శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో పులివెందులలోని తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. అయితే అర్ధరాత్రి బాత్రూం వెళ్లిన ఆయనకు హఠాత్తుగా గుండె పట్టేసినట్టు కావడంతో అక్కడే కుప్పకూలారు. కుటుంబ సభ్యులకు చెప్పే అవకాశం కూడా దక్కలేదు. బాత్రూం నుంచి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు లోనికి వెళ్లి చూడగా ఆయన విగత జీవుడే కనిపించాడు. 2 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. వివేకాకు భార్య సౌభాగ్య, కుమార్తె సునీత ఉన్నారు. 1950 ఆగస్టు 8న జన్మించిన వైఎస్ వివేకానందరెడ్డి 1989, 1994లలో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ఆర్కు వివేకానందరెడ్డి చిన్న తమ్ముడు. తిరుపతిలోనే ఎస్వి అగ్రికల్చర్ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు. వైఎస్ బ్రతికున్నప్పుడు ఆయనకు కుడిభుజంగా నిలిచారు. కేవీపీ తర్వాత కేవీపీలా అన్ని వ్యవహారాలు దగ్గరుండి చూశారు. కాంగ్రెస్ పార్టీని నరనరాన జీర్ణించుకున్న వివేక, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కూడా హస్తం పార్టీలోనే కొనసాగారు. కాంగ్రెస్తో విభేదించిన జగన్మోహన్ రెడ్డి వేరుకుంపటి పెట్టుకున్నా వివేకానందరెడ్డి మాత్రం కాంగ్రెస్ను వీడలేదు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. 2 పర్యాయాలు కడప నుంచి ఎంపీగా విజయం సాధించారు. వైఎస్ ఆ సీటు నుంచి తప్పుకున్నాక వివేకానందరెడ్డికి అవకాశం వచ్చింది. ఒక దశలో కాంగ్రెస్ హైకమాండ్ వివేకానందరెడ్డిని జగన్కు వ్యతిరేకంగా ఉసిగొల్పింది. అయితే తర్వాత మారిన పరిణామాలతో వైసీపీలోకి చేరి జగన్కు అండగా ఉన్నారు. వైఎస్ వివేక హఠాన్ మరణంతో వైసీపీ నేతలు, శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీ సీటుకు వైఎస్ వివేక పేరు పరిశీలనలో ఉండగా అంతలోనే ఆయన కన్ను మూశారు. 1999, 2004లలో కడప పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన ఆయన 2009లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. జగన్ కోసం 2009 ఎన్నికల్లో కడప ఎంపీ సీటును వదులుకున్నారు. చాలా సౌమ్యుడిగా, అజాత శత్రువుగా పేరు పొందిన వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్ మరణం కడప జిల్లాతో పాటు వైఎస్ఆర్ అభిమానుల్లో విషాద ఛాయలు నింపింది. లయన్స్ క్లబ్ తరపున అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో వివేక పాల్గొన్నారు. లింగాల కాల్వకు డిజైన్, రూపకల్పన చేసింది కూడా ఆయనే. ఏదేమైనా వైఎస్ను కోల్పోయి తీరని విషాదంలో ఉన్న జగన్ కుటుంబానికి ఇప్పుడు వివేకాను కోల్పోవడం పెద్ద షాక్ అని చెప్పాలి.